అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఒక్క ఇళ్లలో మీ ఊర్లో కట్టినా చెప్పండి. మీరు ఒక్కరన్నా చెప్పాలి మీరు కట్టిన ఇల్లు 6 లక్షల కోట్లు అయింది. ఒక ఇల్లు కట్టలే. ఆయన 4 ఇల్లు కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కమిషన్ల పేరు మీద ప్రాజెక్టులు కట్టింది తప్ప పేదవాడు అదే గుడిసెలో ఉన్నాడు ఈరోజు. అందుకనే ఈ 4 ఏళ్ళ వచ్చే 4 ఏళ్లలో ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టాలని సంకల్పంతోనే ఇవాళ మన జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని కాన్ఫరెన్స్లో కూడా ఇళ్ళ పనులు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, ఇలా మీరు కరెంటు వాడుకుంటే బిల్లు కడతలేరు. అక్క చెల్లెళ్ళు మీరు మీ అమ్మగారింటికి పోయినా, దేవుని దగ్గరికి పోయినా, హాస్పిటల్కి పోయినా ఒక్క పైసా లేకుండా బస్సు ఎక్కిపోయి వేస్తున్నారు. బస్ టికెట్ తీసుకుంటున్నా మీ దగ్గర ఎవరైనా? తీసుకుంటలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మన ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనే ప్రభుత్వంలో ఉంటుంది. మా లక్ష్యం ఒకటే, పేదవాళ్ళు బాగుండాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి. నల్గొండ జిల్లాలో చూడండి, ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ఆ రోజు నేను కొట్లాడి స్టార్ట్ చేపిస్తే కేసీఆర్ గారు 10 కిలోమీటర్లు పూర్తి చేయలే. పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్కు వెంకటరెడ్డికి పేరు వస్తుందో అని చెప్పి పూర్తి చేయకపోతే ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మన జిల్లాకు చెందిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అమెరికాకు నన్ను పంపించి అక్కడి నుంచి మిషన్ బేరింగ్ ఖరాబ్ అయితే తీసుకొచ్చి దాన్ని పని మొదలు పెట్టాం. ఆ దురదృష్టవశాత్తు మధ్యలో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా సరే దాన్ని కూడా రిపేర్ చేయించి వేరే మార్గంలో పూర్తి చేయడానికి, దాంతోపాటు మననే గన్నమల్ల ప్రాజెక్టు, బస్వాపూర్ బారి, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయపల్లి కాలువలు కానీ నాగార్జున సాగర్ కాలువ డ్యామేజ్ అయితే నిన్ననే మంత్రి గారు దానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. మీ అందరికీ చెప్తున్నా, 10 ఏళ్ళు మోసపోయినాం. ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు. ఆయన కొడుకు ఏం మాట్లాడుతూ పొద్దున్నైతే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం నిన్న మనం చూసిందా? కవిత గారు అంటున్నారు మా నాయన మంచోడే కానీ మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఆ దయ్యాలు ఎవరు? ఆవనే చెప్తే మంచిగా ఉంటుంది కదా. దయ్యాలు పట్టినట్టు పడి రాక్షసుల్లాగా పీక్కదని 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఒక్క ఇల్లు పేదవారికి కట్టకపోతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కడుతున్నాం అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోవద్దు. మీరు మనం అందరం కూడా మీరందరూ పేదవాళ్ళు బాగుండాలని మన బిఎల్ఆర్ గారు ఇవాళ పట్టుబట్టి ఇవాళ ఇంతమందిని ఇక్కడ ఒకటేసారి అందరికీ వాళ్ళకు మీకు ఆర్డర్లు ఇవ్వాలి. రేపటికెళ్ళి మీరందరూ కూడా పని మొదలు పెట్టుకోండి. ఎక్కడ ఇబ్బంది కాకుండా అవసరం ఉంటే మీ కాన్ఫరెన్స్లో మన శంకర్ నాయక్ గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు నాయకులు ఉన్నారు. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు అడవిపల్ల కృష్ణా రివర్పై బ్రిడ్జి కూడా ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, దాంతోపాటు మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు భీమారం రోడ్డు, అంతకుముందు తోపుచల్ల రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకి నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ 4 ఫ్లైఓవర్లు కూడా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడిన మధ్యలో ప్రైవేట్ కంపెనీతో లేట్ అయింది. 15-20 రోజుల్లోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, మీ బిఎల్ఆర్ గారు మొన్న 50,000 మెజార్టీ వస్తే మళ్ళీసారి 1,00,000 మెజార్టీ దాటాలి. 1,00,000 మెజార్టీ దాటాలి. మళ్ళా బిఎల్ఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల రాష్ట్రానికి సంబంధించిన ఇతర విషయాలు మాట్లాడడానికి మనం చేస్తున్నాం. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముడు మీ అందరికీ మనం చేస్తున్నాం. మిర్యాలగూడ నియోజకవర్గం ఎక్కువ శాతం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు ఉంది. మిగిలిపోయిన కొన్ని ప్రాంతాన్ని కృష్ణా నది నుంచి
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులన్నీ కూడా వేగవంతంగా యుద్ధపత్రం పూర్తి చేసినామని చెప్పిన సభాముఖంగా మనం చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు మరి నీటి కేటాయింపుల విషయంలో నీటి కేటాయింపుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. అంతకంటే ఎక్కువ అన్యాయం 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గడిచిన ఈ సంవత్సరంలో ఏమేమి అద్భుతమైన కార్యక్రమాలు చేశామో ఇంతకుముందు మా సహచర ఇద్దరు మంత్రులు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి 2 పర్యాయాలు మోసగించి ఎలా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టి 8,19,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని మోపి మళ్ళీ ప్రజల దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏమీ తగ్గించకుండా ఇస్తూనే నెలకి ఆనాటి ప్రభుత్వం చేసిన అసలు నిధి 6,500 కోట్లు కొడుతూ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ప్రభుత్వం వస్తే పేదవాడికి ఇస్తామని చెప్పిన హామీలన్నింటినీ ఈనాడు క్రమ పద్ధతిలో ఆసాములకు రైతన్నలకు పూర్తి స్వేచ్ఛ ఈ భూపాలన ద్వారా కల్పించబోతుందని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఆనాటి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. వాటితో పాటు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి ఇస్తున్నాం. 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. ఇందాక ఉత్తమన్న చెప్పినట్టు సన్న బియ్యం మొన్న ఉగాది నుంచి ఇచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.